ఆ పార్టీలోని కొంతమంది బీసీ ద్రోహులు, ఎస్సీ ఎస్టీల ద్రోహులు పార్టీలకు అనుగుణంగానే ఉన్నారు తప్ప తమ వర్గాలకు కూడా కాదు. ఈ సమాజంలో ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, ఎక్కడైతే హక్కులు లభించని ప్రజలు ఉంటారో ఆ ప్రజలకు హక్కులు లభించేటట్టు, ఏ ప్రజలకైతే ప్రభుత్వం నుంచి ఫలాలు లభించట్లేవో వాళ్ళకు ఫలాలు లభించేటట్టు, ఏ ప్రజలకైతే ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదో వాళ్ళకు భాగస్వామ్యం కల్పించే విధంగా ఉండే నాయకత్వమే సరైన నాయకత్వం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, ఈ వర్గాల నుంచి వచ్చిన నాయకులు కూడా ఆ వర్గాలు ఈ ప్రజల యొక్క భాగస్వామ్యము, ఈ ప్రజాస్వామ్యాన్ని ఆలోచించకుండా సంకుచితమైన భావాలతోటి, ఒక సిద్ధాంత రాహిత్యమైన మెదళ్లతోటి, బానిస బుద్ధులతోటి ఈరోజు ఆ పార్టీల నేతలకు అడుగులకు మడుగులొత్తుతున్నారు. వాళ్ళ మోచేతి నీళ్లు దాగుతున్నారు, కాలాపాని వ్యవహారం చేస్తున్నారు. ఈ దౌర్భాగ్యము పోవాలి. ఈ దౌర్భాగ్యం పోవాలంటే కనీసం ఈశ్వరచారికి ఉన్న ఒక ధైర్యంలో 1% ధైర్యం ఉంటే ఇది సరిపోతుంది. ఎందుకంటే ఈశ్వరచారిది పిరికితనపు చర్య కాదు. చావు, ఆత్మహత్య చేసుకోవడం కంటే ధైర్యము ఇంకోటి లేని లేదు. కానీ ఈ ధైర్యాన్ని ప్రోత్సహించడం లేదు. ఒక మనిషి చావాలంటే అతనికి చావు ధైర్యం అంటారు దాన్ని. చావు ధైర్యంకి మించిన ధైర్యం లేదు. అతనికి ధైర్యం ఉన్నది. అతను ఏమి ఇంట్లో నీళ్లు లేకనో, ఒక ఉద్యోగం రాకనో, ఒక కుటుంబ సమస్యలతోటో, ఆర్థిక సమస్యలతో చనిపోలే. ఒక ఆశయం కోసం చనిపోయాడు, ఒక సిద్ధాంతం కోసం చనిపోయాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, అవినీతిని, అక్రమాన్ని, ఆధిపత్యాన్ని, అరాచకాన్ని చూసి తట్టుకోలేక చనిపోయాడు. సో అది పిరికితనపు చర్యగా ఎవరు భావించినా కూడా వాళ్ళ ఈపులు వలగొట్టాలి. అది పిరికితనపు చర్య కాదు, అది ఆశయం కోసం జరిగిన ఒక బలిదానం. కాబట్టి ఇట్లాంటి బలిదానంలో 1% ధైర్యము ఉన్న బీసీ నేతలకు బీసీలు అనుకున్న లక్ష్యం కొనసాగుతుంది.